హాయ్ అండి, వెల్కమ్ టు వసంత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. మన నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే మనకు గుర్తొచ్చేది మాగుంట లేఅవుట్. మాగుంట లేఅవుట్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపులే గుర్తొస్తుంది మనకి ఫస్ట్. నేను ఇంటి దగ్గర టెంకాయ అయితే తీసుకురాలేదండి, అందువల్ల ఇక్కడ టెంకాయ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ వన్ షాపే ఉంటుంది. స్వామి వారి గుడి పక్కన టెంకాయల అంగడి అయితే ఒకటే ఉంటుంది. ఇది వచ్చేసి బయట. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇవాళ సాటర్డే కదండి, ఫుల్ రష్ ఉంటారు స్వామివారి టెంపుల్లో. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పల్లకి సేవలు కూడా జరుగుతుంటాయి. ఎంట్రన్స్లోనే మనం టికెట్ తీసుకోవాలండి. అర్చనకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మా బాబు గోవిందనామాలు పెట్టుకొని గోవిందుడు అయిపోయాడు. మా సిద్ధు వెంకటేశ్వర స్వామి అయిపోయాడు. ప్రదక్షిణాలు చేసి గోవిందనామాలు కూడా చెప్పేస్తున్నాడు. ఒకసారి చూద్దామా? ప్రదక్షిణాలు అయితే చేసేసాము. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా చక్కగా అయింది పూజ. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే పల్లకి సేవ అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలు పెడతారు. ఇంకా వాడికి అట్టిపండు అయితే ఇచ్చాను, అట్టిపండు తినరా అని చెప్పేసి. ఇంకా పల్లకి సేవ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే ఇలాగే పూజలు చేస్తుంటారు. అందులో పల్లకి సేవ కూడా ఎవ్రీ సాటర్డే ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే ఉండదు. నెల్లూరులో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అంటేనే మాగుంట లేఅవుట్. నెక్స్ట్ వచ్చి రంగనాయకుల స్వామి గుడిలో కూడా టెంపుల్ ఉందండి. చాలా వరకు ఇక్కడే విజిట్ చేస్తుంటారు చాలా మంది నెల్లూరు వాళ్ళు. ఈ మండపం వచ్చేసి స్వామివారికి కళ్యాణాలు, ఏమన్నా పెద్ద పెద్ద పూజలు అవి ఉంటే అవి ఇక్కడ చేస్తుంటారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. టెంపుల్ పక్కనే డీమార్ట్ అయితే ఉందండి. టెంపుల్ పక్క సందులోనే డీమార్ట్. ఇంకా అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. మా బాబుకి డీమార్ట్ అనగానే హుషారు వచ్చేసింది. టెంపుల్ నుంచి డీమార్ట్కి అయితే బైక్లో 5 minutesలో వెళ్ళిపోవచ్చు, పక్క సందే కాబట్టి. ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము. మా వాడైతే ఆనందం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి డీమార్ట్ అంటే టాయ్స్ ఉంటాయి, తినేదానికి స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాడి ఆనందమే వేరే లెవెల్. అసలు వచ్చేసామండి డీమార్ట్కి. మా వాడు బండిలో వచ్చేటప్పుడే చెప్తున్నాడు, డాడీ నాకు ఆ బొమ్మ కొనివ్వు, నాకు ఈ బొమ్మ కొనివ్వు అని చెప్తున్నాడు. ఆల్రెడీ కొంటానే ఉంటారండి బొమ్మలు. ఇల్లంతా బొమ్మలే వేస్తుంటారు. ఎందుకురా బొమ్మలు అంటే, బొమ్మలే కావాలి అని అయితే చెప్తారు ఇల్లు. లోపలికి ఎంటర్ అవ్వగానే వాడైతే స్నాక్స్ కావాలి, ఆ స్నాక్స్ ఓపెన్ చేసి ఇవ్వు అని అడుగుతున్నాడు. ట్రాలీ తెచ్చి ఇందులో కూర్చోరా అని చెప్పి అందులో అయితే కూర్చోబెట్టేశాము. కావాల్సిన షాపింగ్ అయితే నేను చేసుకున్నానండి. ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఫ్యాన్సీ ఐటమ్స్ వరకే తీసుకుంటాను నేను డీమార్ట్లో.
ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ అయితే తీసుకోలేదు, నేను ఫ్యాన్సీ ఐటమ్స్ వరకే అని చెప్పి తీసుకున్నాను. తక్కువ ఏమున్నాయి ఆఫర్స్ ఉన్నాయో అవి వరకే చూసి తీసుకున్నాము. బిల్లింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే ఏం కావాలి? ఎక్కడ? వాడి ఫేవరెట్ అండి పాప్కార్న్. ఇంకా పాప్కార్న్ చూస్తే వదులుతాడా? అందరికంటే మధ్యలో దూరుకొని అయితే వెళ్ళిపోయాడు బుడంకాయ లాగా. డీమార్ట్లో పాప్కార్న్ రేటు చాలా తక్కువ అండి. 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక పెద్ద ప్యాకెట్. అదే మనం సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు ఏమో 400 రూపీస్ ఒక పాప్కార్న్ పెద్దదైతే. ఐస్ క్రీమ్ కూడా ఉంది. నేను ఐస్ క్రీమ్ అనగానే మా వాడు నా మొహం సైడ్ డింగ్ అని చూశాడు. వీడి ముందు ఎందుకు లబ్బా ఐస్ క్రీమ్ తినడం, వీడు కూడా అడగతాడు ఎందుకు వచ్చింది, మళ్ళీ జలుబు చేస్తే మనమే బాధపడాలని చెప్పి నేనైతే ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఇక ఫైనల్లీ ఆ వస్తువులన్నీ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ బండిలో ఉన్నిందండి ఆ బ్యాగు, అందువల్ల మేము అక్కడ బ్యాగ్ కొనలేదు. ఎప్పుడు ఇంత తక్కువకి అయితే కొనలేదు. ఎప్పుడు చూడు 5000 6000 అవుతుంది డీమార్ట్ బిల్లు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా. కానీ ఈసారి మటుకు 1300 అయితే అయిందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ అయింది. మామూలుగానే అనుకున్నాంలేండి తక్కువే తీసుకోవాలి అనేసి. మిగతా సరుకులు వచ్చేసి బయట తీసుకుంటాము. మా డీమార్ట్ బిల్ వచ్చేసి 1300 అయింది. ఇంటికి బయలుదేరిపోయాము, ఎందుకంటే పాప డాన్స్ క్లాస్కి వెళ్ళింది. తనకి 8 వరకే డాన్స్ క్లాసు, ఇప్పుడే 8:30 అయిపోయింది. ఇక వెళ్ళేదారిలో నేను దేవుడికి ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.